ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందము శుభములు తెలియపరచడం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. 2024వ సంవత్సరం 10వ నెల 4వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకుని ప్రార్థన చేశాను. ఎజ్రా గ్రంథము 10:1 భక్తుడైనటువంటి ఎజ్రా తన పితరుల కొరకు మరి బబులోని దేశానికి సరిగా ఉన్నప్పుడు మరి ఇశ్రాయేలు దేశానికి మరలా వారి దేవుని మందిరం దేవుని పని విషయంలో దేవుడు ఆ సెరలో ఉంచడానికి, బాధలో ఉంచడానికి, కష్టంలో ఉంచడానికి కారణం తెలిసిన తర్వాత మరి ఎజ్రా మరి దేవుని ఎదుట మరి సాష్టాంగపడి పాపములు ఒప్పుకొనుచు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. పిల్లరా, మరి తమ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఏ విషయంలో అయితే మరి దూరం అవుతున్నామో దేవునికి, ఎలాంటి విషయాల్లో దేవునికి దూరం అవుతున్నాం అనేది ఒకసారి గుర్తించి ఆలోచన చేసి ఆ పాపంలో మనం దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు, ప్రార్థించినప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు తిరిగి కనికరించినట్లుగా మన జీవితాల్లో కూడా అటువంటి కనికరము, దయ, ప్రేమ యేసయ్య మనకి ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేశ్వనికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు దేవా, నేను నీ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. తండ్రి, అలనాడు ప్రభా తండ్రి ఇశ్రాయేలు చేసినటువంటి తప్పుని ఎజ్రా భక్తుడు తన తప్పును ఒప్పుకుని పశ్చాత్తాపడి కన్నీరు కార్చి వేడుస్తూ ఉంటున్నాడు. నాయనా, ఇదిగో తండ్రి ప్రభు యేసు, మేము చేసినటువంటి అవిధేతలను బట్టి కూడా దేవా, మా పితరులు చేసిన అవిధేతలను బట్టి కూడా, మా బిడ్డలు చేసినటువంటి అవిధేతలను బట్టి కూడా మేము కూడా అయ్యా వారి పాపాలు ఒప్పుకొని దేవా కన్నీరు కార్చి ప్రార్థించే కృప దయచేయండి. దేవా, నెహెమ్యా కూడా తన పాపము తన పితరుల పాపాలు కూడా ఒప్పుకుంటున్నాడు. దేవా, ఇదిగో తండ్రి యేసు, నీకు స్తోత్రాలు, మీరు సహాయం చేయండి. తండ్రి నీకు వందనాలు తండ్రి. వారి జీవితాలు చేసిన కార్యాలు గొప్పవి. అలాగే నన్ను ప్రభా, మరి మా జీవితాలు కూడా గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఇదిగో తండ్రి ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి, ఆనందం దయచేయండి, సంతోషం దయచేయండి. దేవా, ఇదిగో తండ్రి యేసు, నీకు స్తోత్రం. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి. దేవా, ఇదిగో తండ్రి దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తాలూకా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. ప్రభా తండ్రి యేసు, నీకు స్తోత్రాలు. ఎక్కడ చూసినా ప్రభా చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండగా తండ్రి దేవా, ఇదిగో తండ్రి మీరే అందరికీ సమాధానం కలిగజేయండి. తండ్రి ప్రభా దేశాలను బిడ్డలు మంచి వంతు నింపండి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా మీరు రక్షించుకోండి తండ్రి. స్కూల్కి వెళ్ళి బిడ్డలకి రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి. తండ్రి నీకే స్తోత్రాలు. ప్రభా పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. దేవా, మా దేశ పాడి పండినందుని కూడా మీరు ఆస్వాదించండి. హాస్పిటల్లో రోజు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేయండి. దేవా, వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భిణీ నుంచి సుఖమైన డెలివరీ దయచేయండి. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి తండ్రి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగస్తులకి రాకపోకలు మీరు తోడుగుని చక్కటి అలా ఉద్యోగాలు నిర్వహించే కృప దయచేయండి. సరిహద్దులో సైనికులకి మంచి ఆరుగులతో నింపండి. అందరినీ కూడా మీరు రక్షించుకుని ఈ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.